వాస్తవంగా ఇరాన్ సుప్రీమో కొమైనీ చనిపోయిన రోజున అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఇజ్రాయెల్ను అమెరికా కలిసి మిమ్మల్ని హింసించే రాక్షసుడు చచ్చిపోయాడు, మీరందరూ కలిసి రోడ్ల మీదకి రండి, కనబడ్డ సైన్యాన్ని కనబడ్డట్టు కొట్టి చంపండి, అవసరమైతే వాళ్ళ ఆయుధాలు లాక్కోండి, మీకు మేము అండగా నిలబడతామని. కానీ భూమి మీదన ఇజ్రాయెల్ వాడు కనబడలేదు, అమెరికా వాడు కనబడలేదు. ఆకాశంలో నుంచి వాడెక్కడో మద్దతు ఇస్తాడని వీళ్ళు అనుకోలేదు, అందుకనే ఎవరు రాలేదు. అక్కడక్కడ సంబరాలు జరుపుకున్న అమెరికా ఇజ్రాయెల్ వచ్చి తమ దేశం మీద దాడి కింద చూసి ఈవెన్ మొన్నటిదాకా కొమైనీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అన్న అయిపోయారు, లేదా ప్రభుత్వానికి సపోర్టింగ్గా అన్న ఉంటున్నారు. ఇకపోతే ఇప్పుడు కుర్దిష్ ఫోర్స్ను రంగంలోకి దించుతోంది అమెరికాతో. కుర్దిష్ ఫోర్స్ అంటే వాస్తవంగా కుర్దులని నాశనం చేశాడు కొమైనీ, వేటాడి చంపాడు. ఎట్లయితే యూదుల్ని ప్రపంచం మొత్తం మీద వేటాడి చంపినటువంటి విధంగా కుర్దులని వేటాడి చంపాడు కొమైనీ మీద కోపం ఉంది. ఓ రకంగా అలాగ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు బెలూచ్ రెబల్స్ లాగా, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ లాగా సరిహద్దుల్లో ఉండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లాగా వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. వాళ్ళు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నారు. నువ్వు ఆయుధాలు ఇస్తే మేము ఇరాన్లో కొత్త సుప్రీమో రాడు, ఎవడూ రాడు, ఐఆర్జీసీ వాళ్ళని లేపేస్తామని. బట్ ఐఆర్జీసీ వీళ్ళని లేపేయడానికి ఆల్రెడీ ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.